Hello everyone, I'm Navya Bharati, speech and language pathologist and psychologist. One of the speech therapy technique which we use in therapy sessions share chestanu. The therapy technique name is parallel talk. సో ప్యారలల్ టాక్ అనే టెక్నిక్లో ఒక థెరపిస్ట్ ఏం చేస్తారన్నప్పుడు కిడ్కు ఒక యాక్టివిటీ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చి కిడ్ ఏం చేస్తున్నాడు అనే దాన్ని అవతల వైపు ఉన్న థెరపిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు వీడియోస్లో నేను సెల్ఫ్ టాక్ అనే టెక్నిక్ని షేర్ చేశాను. సో సెల్ఫ్ టాక్ అనే టెక్నిక్లో మదర్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్. అంటే థెరపిస్ట్ లేకపోతే పేరెంట్ వాళ్ళు చేసే థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అనేది సెల్ఫ్ టాక్. ప్యారలల్ టాక్ అంటే కిట్ చేసే వాటిని అవతల వైపు ఉన్న పేరెంట్ కానీ థెరపిస్ట్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఒక పని చేస్తున్నాడు, ఒక బ్లాక్స్ బిల్డ్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, వాడు ఫస్ట్ ఏం కలర్ బ్లాక్ తీస్తున్నాడు, తర్వాత ఏం కలర్ బ్లాక్ తీస్తున్నాడు, వాడు ఎలాగా ఫీల్ అవుతున్నాడు, ఎయిట్ వైపు డివియేట్ అవుతున్నాడు, ఆ ఎమోషన్స్ వాడి ఎమోషన్స్ని వాడు చేసే యాక్టివిటీని అవతల వైపు ఉన్న థెరపిస్ట్ కానీ పేరెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న వాళ్ళకనే కాకుండా నార్మల్ కిడ్స్ కూడా లాంగ్వేజ్ అండ్ స్పీచ్ వాళ్ళ వెకాబులరీ ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఈ ప్యారలల్ టాక్ అనే టెక్నిక్ని ఎప్పుడు యూస్ చేస్తాము అన్నప్పుడు చైల్డ్కి ఇంకా ఐ కాంటాక్ట్ ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు, అసోసియేటివ్ ప్లే ఇంకొకరితో కలిపి ఆడుకునే స్కిల్ ఇంకా డెవలప్ అవ్వలేదు, వెయిటింగ్ ఇంకా డెవలప్ అవ్వలేదు, సెల్ఫ్ ప్లేనే ఇంకా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు ఈ ప్యారలల్ టాక్ అనే టెక్నిక్ కొంతవరకు వాళ్ళకు వెకాబులరీ కానీ స్పీచ్ కానీ స్టిమ్యులేషన్ ఇవ్వడానికి వెకాబులరీ ఇంప్రూవ్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.